వెలుగుమట్ల భూ బాధలకు సంబంధించి అయితే చాలా వరకు పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు కూడా ఇంకా చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ రోజు భాగంగానే వెలుగుమట్ల బాధలకు సంబంధించి ధర్నా చౌక్ వద్ద భారీ ఎత్తున ధర్నాను అయితే నిర్వహిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఈ భాగంగా ఒకసారి మనం మాట్లాడదాము. వెలుగుమట్ల బాధితులకు సంబంధించి బాధితులు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాము. చెప్పండి అసలు సార్, ఏంటి ఓవరాల్ గా ధర్నా ఇంకా ఎన్ని చేసినా కూడా ఈ నిరసనలు చేసినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు కదా? ప్రభుత్వము ఈనాటికి కూడా కూల్చివేత జరిపిన తర్వాత ఎవరైతే అన్యాయానికి గురయ్యారో అన్యాయానికి గురైన వారికి ఈనాటి వరకు కూడా క్షేత్రస్థాయిలో శుభ ఫలితం అనేది దక్కలేదు. దక్కకపోగా ఇంకా వాస్తవంగా ఈ భూమి 62 ఎకరాల పైచిలుకు భూదాన భూమి, ప్రజలకు ఉచితంగా ఇవ్వబడిన భూమిని ఇక్కడ రాజకీయ నాయకుల అండదండలతోటి రియల్ ఎస్టేట్ వాళ్ళు సగం భూమిని కబ్జాలో పెట్టుకొని సగం భూమిలో ఆల్రెడీ 1000 పైచులకు వాళ్ళు ఇల్లు కట్టుకొని నివసిస్తున్న క్రమంలో దాని మీద రియల్ ఎస్టేట్ వాళ్ళు మాట్లాడిన అక్కడ ఉన్న మంత్రి ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు తదితర బృందం, ఆయనదే ఇక్కడ చాలా కీలకమైన పాత్ర. ఆయనే దీని వెనకాల ఉన్నాడు. ఉండి ఎలుగుమట్ల భూదాన భూముల నుంచి పేద ప్రజల ఇండ్లు కట్టుకున్న ఇండ్లను కూల్చేసి ఆ భూమిని మొత్తం ఆక్రమించాలని ఒక దుష్టపన్నాగాన్ని పన్ని ఈ కూల్చివేత జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వం అంటున్నావు, ప్రజల కొరకు పాలన అంటున్నావు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇది నీకు తగినది కాదు. వెంటనే ఖమ్మంలో ఎలుగుమట్ల భూదాన భూమి ఎంతైతే ఉన్నదో ఆ భూమిలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకి ఇండ్లు తక్షణం కట్టివ్వాలి. కూల్చివేత నీ ప్రభుత్వమే చేసింది కాబట్టి కూల్చివేత నష్టపరిహారం 10 లక్షలు ప్రతి ఇంటికి కట్టివ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది అన్యాయమైన దుర్మార్గమైన విధానం పద్ధతి. కాబట్టి ఇప్పటికీ భారతదేశంలో రాష్ట్రంలో కూడా పేద ప్రజల పేరుతోటే పాలన జరుపుతూ ఉన్నారు. కానీ పేద ప్రజలకు ఈనాటి వరకు కూడా అందుబాటులో లేని ఒక దుస్థితి మనం స్వాతంత్రం వచ్చిన ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా కొనసాగుతుందంటే ఇది చాలా అన్యాయమైనది. కాబట్టి ఈ అన్యాయాన్ని ఖండిస్తున్నాం. వెంటనే ఎలుగుమెట్ల ప్రజలకు తక్షణం ఇళ్లను కట్టించి ఎవరైతే భూదాన భూమిని కబ్జా చేశారో వాళ్ళందరినీ కూడా ఎల్లగొట్టి అది ఏమి లేని వాళ్ళకే ఆ భూభాగాన్ని మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. అంటే చాలా వరకు మీరు ఎన్ని నిరసనలు చేసినా ఎన్ని ధర్నాలు చేసినా కూడా ఇంకా న్యాయం అనేది జరుగుతలేదు కదా? అసలు ఏం మాట్లాడతారు దానికి? ఇంకా ప్రభుత్వాలు ఎందుకు దేనికి ఈ ఇన్ని వాస్తవంగా అసలు కూల్చివేయకూడదు. కూల్చివేయడం అనేది దుర్మార్గం, అన్యాయం. ఈ అన్యాయమైన విధానాన్ని ఈనాటికి కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఇంకా ఏదో ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం కూడా చాలా అన్యాయమైన విధానమే. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రజలు ఎలుగుమెట్లలో అది ఎక్కడ ఉన్నది ఏమున్నది తెలియదు. ప్రభుత్వం చేసిన అక్కడ మంత్రి లేదా అనుచరులు చేసిన విధానం ఏదైతే ఉన్నదో ఆ విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ దేశ ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. తన దుర్మార్గాన్ని తుడుచుకోవడానికి ప్రభుత్వం తక్షణమే ఆ భూమిలో పేద ప్రజలకు ఇండ్లు కట్టించి ఇచ్చి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.